ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ కేసెస్ విత్డ్రా చేసుకునే విషయం కూడా వాళ్ళ పార్టీ అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని మీరు చెప్తున్నారు. ఇందులో మీరు చెప్పండి, ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు, 3 పార్టీలు వెస్టర్న్స్ తీసుకున్నాం, కమ్యూనిస్టులు కూడా చాలా ఈశ్వర్ అయితే చాలా బలంగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా గతంలో ఒకసారి తవ్వి చూసుకుంటే అన్నీ కపాలాలే కనిపిస్తాయి అన్నట్టు, తవ్వి తీసుకుంటే ప్రతి రాజకీయ పార్టీలు ఇవే కనిపిస్తుంటాయి. మీరు చెప్తున్నట్టుగా ఇన్ని వేల మంది మహిళలు తప్పిపోయారని ఒక స్లోగన్ మనం గత ఎలక్షన్స్లో చాలా గట్టిగా వినిపించింది. ఇప్పుడు మళ్ళీ కేసుల మీద కేసులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని కూర్చుంటే మనం ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉండదు. రాజకీయ పార్టీలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా అధికారం చేతికి వచ్చిన తర్వాత మీకుండే టర్మ్ 5 ఏళ్లలో మనం ఏమి చెప్పి ప్రజలకు ఏమి హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఏం చెప్పి మనం అధికారంలోకి వచ్చాం. నేనైతే మేనిఫెస్టో మొత్తం ఫిల్ఫిల్ చేయాలి 100% చేయాలని చెప్పను కానివ్వండి, చేయగలిగినంత సాధ్యాసాధ్యాలను బట్టి చేయగలగటం, రాష్ట్ర రెవెన్యూని ఎలా పెంచగలం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేయగలం, అన్నిటికంటే ముఖ్యం సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజా వైద్యం ప్రజా విద్య అంటే ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ విద్య అనేది అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈ రోజున ఒక పక్కన ఈశాన్య రాష్ట్రాల్లో యుద్ధం జరుగుతూ పొదుపు మంత్రం పాటించండి అని చెబుతూ ధరలు పెంచుతున్నారు కదా. అసలు ఒక సామాన్యుడి యొక్క ఇన్కమ్ను కానీ మనం చెక్ చేస్తే ఈ విద్య వైద్యం దగ్గరే తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ ప్రభుత్వ రంగాలు ఎప్పుడైతే వైఫల్యం చెందుతాయో అప్పుడు సామాన్యులు తప్పని పరిస్థితుల్లో మాత్రమే విద్యా వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్స్ ప్రైవేటు స్కూళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ద బేసిక్ నీడ్స్ అయిన విద్యా వైద్యం ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటళ్ళకి 1000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 4000 కోట్ల వరకు బకాయిలు ఉండి అట్లీస్ట్ 1000 కోట్ల బకాయిలను రిలీజ్ చేయడంలో కూడా ప్రభుత్వ వైఫల్యము, నెట్వర్క్ హాస్పిటల్లో సంప్రదింపులు ఇవన్నీ జరగకపోగా నెల రోజుల నుంచి ఆరోగ్యశ్రీని నెట్వర్క్ హాస్పిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలు మేనేజ్మెంట్ వాళ్ళు పెండింగ్ ఉండటం వల్ల మీరు కట్టి ఎగ్జామ్స్ రాయమంటున్నారు. ఇప్పుడు 4th ఇయర్కి వచ్చిన తర్వాత కట్టి వెళ్ళిపోయిన విద్యార్థిది ఎప్పుడుకో డబ్బులు కాలేజీకి వస్తే వాళ్ళు కాలేజీల దగ్గర వసూలు చేసుకోగలరా పిల్లలు? అంటే ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు నేను చెబుతుంది ఏంటి, పెద్దవి అంటే భారీ స్థాయిలో ఆరోపణలు, పార్టీలకి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునేవి కూడా చెప్పట్లా. నేను ప్రాథమికంగా ఒక ప్రభుత్వ బాధ్యతగా చేయాల్సినవి కూడా విస్మరించి డైవర్షన్ పాలిటిక్స్ లాగా చిన్న వాటిని లైమ్లైట్లోకి తీసుకొచ్చి వీటితో కాలం గడుపుదాము అనుకుంటే ప్రజలేం పిచ్చోడు కాదు సార్. ఈ రోజున జొన్న కొనడానికి డబ్బులు లేదని వ్యవసాయ శాఖ మంత్రి డైరెక్ట్గా మీడియా రూపంలో చెప్పారు. సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి సృష్టించడానికైనా సొల్యూషన్స్ ఉంటే చెవులో చెప్పమని అడిగారు. ప్రభుత్వ బకాయిలు పిఆర్సీలు గత ప్రభుత్వం మోసం చేసిందని వీళ్ళు అదే దూరంలో కొనసాగుతున్నారు. అంటే నేనేమంటానంటే గత ప్రభుత్వం ఒకవేళ తప్పు చేస్తుంటే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టుంటే అవే తప్పులో అంతకు మించిన తప్పులో మీరు చేస్తే మిమ్మల్ని కూడా పక్కన పెడతారు కదా ప్రజలు. సో మీకు ఇచ్చిన టర్మ్లో మీరు ప్రజా మద్దతుని ఎలా కూడగట్టుకోవాలి అనే దాని మీద పనిచేయాలి కానీ కేవలం కక్షపూరితంగాను మనల్ని ప్రశ్నించకూడదు. అంటే మీరు ప్రశ్నించకపోవటం వలన ప్రజలకు తెలియదు అనుకోవటం అవివేకం. దాంతో పాటు ప్యారలల్గా